విశాఖపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఎంతో ఆనందంగా విహారయాత్రకు సముద్రంలోకి వెళ్లిన పడవ అయితే బలమైన ఈదులుగాలులకు ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా విషాద ఘటన చోటు చేసుకుందనే చెప్పాలి. సో చాలా మంది అక్కడికి వచ్చిన టూరిస్టులు అయితే సరదాగా ఎంజాయ్ చేసేందుకు, బోటింగ్ చేసేందుకు కూడా సముద్రంలోకి విహారయాత్రకు వెళ్లారు. సో దీంతో ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు వేయడంతో పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. సో ఈ ఘటనలో ఏకంగా 34 మంది చనిపోయినట్టు ఇప్పటివరకైతే సో అధికారులు ప్రకటించారు. అలాగే 8 మంది గల్లంతైనట్టు కూడా చెబుతున్నారు. సో అయితే ఈ ఘటనలో ప్రధానంగా చూసుకున్నట్టయితే సుమారుగా 20 మంది చిన్న పిల్లలే ఆ సమయంలో ఆ పడవలో ఉన్నారు. సో అయితే ఒక్కసారిగా ఇది తీరని విషాద ఘటననే చెప్పుకోవాలి. సో టూరిస్ట్ ప్లేస్కి చాలా మంది అక్కడికి వస్తూ ఉంటారు. సో ఎంజాయ్ చేసేందుకు కూడా ఏదైతే హాలాంగ్ బేకు అనే టూరిస్ట్ ప్లేస్ ఉందో సో అక్కడికి వీళ్ళందరూ కూడా వెళ్ళారు. సరదాగా ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీని తీసుకుని అలాగే పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. కానీ వారందరికీ కూడా ఒక ఇది తీరని విషాద గాథగా మిగిలిపోయిందని చెప్పుకోవాలి. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూస్తున్నాము. అలా విహారయాత్రకు వెళ్లే ముందు కూడా కొన్ని విజువల్స్ తీసుకున్నారు. ఆ పడవను చూడండి, ఒక్కసారిగా మనం పడవ ఎలా బోల్తా పడుతుంది అనేది కూడా చూస్తున్నాము. ఒక్కసారి అక్కడ వెదర్ కూడా మనం గమనించినట్టయితే పూర్తిగా కూడా అక్కడ ఒక వర్షం వస్తున్న దృశ్యం, అలాగే బలమైన ఈదురుగాలులు ఎలా ఉన్నాయనేది కూడా మనం చూస్తున్నాము. సరిగా వెదర్ కండిషన్ కూడా అంత బాలేదు. సో ఈ సమయంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి పడవల్లో మనం ప్రయాణించడం అనేది చాలా డేంజర్ అని చెప్పుకోవాలి. బట్ వాళ్ళు అప్పటికే ఆ సముద్రంలో ఎంతో హాయిగా ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు ఎక్కువడంతో పడవ ఒక్కసారిగా పక్కకి ఒరుగుపోతూ పడిపోతున్న ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. మనకి పడవ అనేది ఏ విధంగా కూలిపోతుంది అనేది. చుట్టుపక్కల ఇంకా కూడా అక్కడ పడవలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కేవలం బలమైన ఈదురుగాలుల వల్లే పడవ పక్కకి అయితే ఒరిగిపోయిందా ఏదైనా ఇంకా సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఏదేమైనా కూడా ఈ రోజు జరిగిన పడవ బోల్తా ఘటనలో అయితే ఏకంగా 34 మంది చనిపోయారు. ఆ టూరిస్టులు కూడా మనం చూస్తున్నాము. అదంతా కూడా వాళ్ళు వెళ్లే ముందు తీసుకున్న వీడియోస్, విజువల్స్ అనమాట అవి. వాళ్ళందరూ కూడా ఎంతో హాయిగా ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ప్రతి ఒక్కరు అక్కడ టూరిస్ట్ ప్లేస్ కి వచ్చి వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేద్దామని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులతో మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కరు వీడియోస్ తీసుకుని సో రీల్స్ కూడా చేసుకుని పోస్ట్ చేసుకున్నారు. సో పడవ ఎక్కిన తర్వాత కూడా లైఫ్ లైన్ జాకెట్లు అయితే ధరించారు ప్రతి ఒక్కరు. సో అయినా కూడా బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇది పడవ బోల్తా పడడంతో సో ఇప్పటికే 34 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. మరికొంతమంది గల్లంతయ్యారు. వీరిలో ప్రధానంగా చిన్న పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. సుమారుగా 20 మంది వరకు కూడా చిన్న పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది. సో మనం చూస్తున్నాం ఎంతో ఎక్సైట్మెంట్తో అటు సముద్రంలోకి వెళ్ళబోతున్నాము, చూసొస్తాము. సో చాలా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు అక్కడికి వచ్చిన టూరిస్టులంతా కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా కేకలు వేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటూ చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఆ పడవలోకి వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ అక్కడ దృశ్యాల్ని, తమ ఆనందాన్ని తమ కెమెరాల్లో బంధించి అయితే బయటికి వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ వెళ్ళే బోటు ఇలా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. వాళ్ళ ఆనందం కూడా కొన్ని నిమిషాలకి ఆవిరైపోయిందని చెప్పాలి. బలమైన ఈదురుగాలులతో ఒక్కసారిగా పడవ పక్కకు ఒరిగిపోయి బోల్తా పడింది. సో ఈ ఘటనలో ఏకంగా ఇప్పటి వరకు 34 మంది అయితే మృతి చెందారు. మరికొంతమందికి అయితే గల్లంతయ్యారు. సో ఇప్పటికే రెస్క్యూ టీం అయితే ఆపరేషన్ మొదలుపెట్టింది. వారందరినీ కూడా పట్టుకునేందుకైతే సాయి శక్తులు కృషి చేస్తూ ఇప్పటికే రెస్క్యూ టీం అయితే ఆపరేషన్ అయితే ప్రారంభించింది. సో అయితే 5 సిబ్బందితో బయలుదేరింది పడవ. అయితే ఒక్కసారిగా బలమైన గాలులతో పడవ తలకిందులైపోయిన దృశ్యం మనం చూస్తున్నాము. ఏకంగా పక్కకు వరడం కాదు, మొత్తం అంతా ఆ నీటిలో మునిగిపోయింది. ఆ దృశ్యం కూడా మనం క్లియర్గా చూస్తున్నాము. సో ఎంతో ఆనందంతో వచ్చిన టూరిస్టులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకైతే తీరని విషాద గాథగానే ఈ ఒక జర్నీ మిగిలిందనే చెప్పుకోవాలి. మనం చూస్తున్నాము ఈ రోజుల్లో ఎక్కడెక్కడో ఎన్నో ఘటనల్లో కూడా ఇలా చనిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. సో అయితే అక్కడ వెదర్ కండిషన్ కూడా పూర్తిగా బాగాలేదు. అదైతే మనకి క్లారిటీగా కనిపిస్తుంది మనం విజువల్స్లో కూడాని. సో వెదర్ కండిషన్ ఎలా ఉంది, ముందుగానే ఆ సముద్రంలో ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మనకి చూస్తున్నాము. అలాంటిది ఒక పక్కన ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున అయితే వర్షాలు పడుతున్నాయి. వెదర్ కండిషన్ కూడా అంతంత మాత్రంగా ఉంది. సో ఇలాంటి టైంలో ఈ బోట్ జర్నీస్ చెయ్యకపోవడమే మంచిదని చెప్పుకోవాలి. సో ఎందుకంటే వెదర్ బాగాలేనప్పుడు ఎటు నుంచి ఎప్పుడు గాలులు వస్తాయో తెలియదు, ఆ వెదర్ కండిషన్ ఎలా ఉంటుందో తెలియదు.
మనం చూస్తున్నాం అక్కడ దారి కూడా సరిగా కనిపించలేని పరిస్థితి. సో అలాంటప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఇలాంటి టైంలో ప్రధానంగా చూసుకుంటే ఇలాంటి బోట్ జర్నీస్ కానివ్వండి, ఇవి కొంచెం చెయ్యకపోవడమే బెటర్ అని చెప్పుకోవాలి. సో ఫర్ ద ఫస్ట్ టైం మనం బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చూస్తున్నాము. ఒక్కసారిగా ఎంతోమంది టూరిస్టులతో వెళ్ళిన పడవ అయితే కుప్పకూలిపోయింది. దీంతో ఎన్నో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సో ఎంతో ఆనందంగా వెళ్ళి తమ ఎంజాయ్ చేస్తాం అనుకున్న కుటుంబ సభ్యుల్లో తీరని విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. దీంతో కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఆ బోట్లో మొత్తం ఎంతమంది ప్రయాణిస్తున్నారు, సో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. వీరంతా కూడా అక్కడ ఉన్న హాలాంగ్ బేకు అని టూరిస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళారు. సో వెళ్ళి అక్కడున్న మొత్తం టూరిస్ట్ ప్లేస్ని చూసి ఎంజాయ్ చేద్దామంటూ కూడా ప్రతి ఒక్కరూ అక్కడికి వస్తారు. సో అయితే ఈ టూరిస్ట్ ఘటన అనేది వాళ్ళకి ఒక విషాద ఘటనగా మిగిలిందని చెప్పుకోవాలి. సో అయితే ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ అయితే 11 మందిని అయితే రక్షించాయి. మిగతా వారి కోసం ఇంకా గల్లంతైన వారి కోసం అయితే ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరిని కాపాడేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు అయితే 11 మందిని కాపాడింది రెస్క్యూ టీమ్ అయితే. మరికొంతమంది కోసం ఇంకా గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయి. సో అయితే ఇంకా ఎంతమంది ఉన్నారు బోట్లో, మొత్తం తమ కుటుంబ సభ్యులు ఎవరు, అసలు ఆ కుటుంబంలో ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారా లేదా అనే ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే ఆ బ్రతికి వచ్చిన వాళ్ళు ఆ డీటెయిల్స్ ఇస్తేనే కానీ వాళ్ళు అసలు ఎవరెవరు వెళ్ళారు, వాళ్ళ కుటుంబంలో ఎవరున్నారు అనేది కూడా తెలియదు. మరో పక్కనైతే ఆ బోట్ యాజమాన్యం కానీ అలాగే ఏదైతే హాలాంగ్ బేగ్ టూరిస్ట్ ప్లేస్ ఉందో సో అక్కడ కూడా వీరి డీటెయిల్స్ అన్ని ముందుగానే నమోదు చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళా కూడా సో వాళ్ళైతే క్లియర్గా డీటెయిల్స్ ఇస్తే కనుక సో మొత్తం బోట్లో ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది గల్లంతయ్యారు అనేది కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం రెస్క్యూ టీం అయితే ఆపరేషన్ కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. సో ఏదేమైనా కూడా ఈరోజు వియత్నంలో తీరని విషాద ఘటన చోటు చేసుకుంది. సో ప్రయాణికుల ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయని చెప్పాలి. ఎంతో ఆనందంగా టూరిస్ట్ ప్లేస్ని ఎంజాయ్ చేద్దాము అని వచ్చిన టూరిస్టులకైతే ఇది విషాద ఘటన నింపిందని చెప్పుకోవాలి. సో మనం 2 విజువల్స్ కూడా చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే ముందు ఎంత ఆనందంగా వాళ్ళు బోట్లోకి ఎక్కారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చాలామంది ఆ బోట్లోకి అయితే ఎక్కిన తర్వాత ఆ చుట్టూ ప్రదేశాలను అయితే ఎంజాయ్ చేద్దామంటూ తమ వీడియోస్ని కూడా తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సో అయితే ఈ ఘటన అయితే కొన్ని నిమిషాల్లోనే పడవ బయలుదేరిన కొద్దిసేపటికే ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకోవడం అనేది ఎంతో విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. బలమైన ఈదురుగాలులు ఏ రేంజ్లో వచ్చాయో అంటే అంత పెద్ద పడవ, మనం చూసుకున్నాం పడవ కూడా చిన్నదేం కాదు, చాలా పెద్ద పడవ. సో ఇది ఒక్కసారిగా బోల్తా పడిందంటే ఈదురుగాలులు ఎంత వేగంతో వచ్చాయన్నది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో మనం చూస్తున్నాం 4 బాక్సెస్లో కూడా ఒక పక్కనైతే పడవ బోల్తా పడిన ఘటన చూస్తున్నాం, మరో పక్కన పడవ ఒరుగుపోయేటప్పుడు అంటే ఏ విధంగా పక్కకు ఒరుగుతుంది సో అనేది తెలిసినా కూడా అక్కడ కంట్రోల్ చేయలేకపోయారు. ఇంకా సో ఒక్కసారిగా ఇంకా బోల్తా పడిపోయింది. దానికి ముందు కూడా టూరిస్టులు ఎలా ఎంజాయ్ చేశారు, లోపలికి వెళ్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా కూడా వెళ్తున్నారు టూరిస్టులు అయితే. ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. బట్ ఇది వారికి తీరని విషాదాన్ని నింపింది. ఎంతో మంది కుటుంబ సభ్యులనైతే ఈ పడవ ఘటన అయితే ఆ సముద్రం మింగేసిందని చెప్పుకోవాలి. ఒక్కసారిగా వచ్చిన బలమైన ఈదురుగాలులకైతే పడవ ఒక్కసారిగా బోల్తా పడడం కొన్ని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. Anh em ơi, cổ với anh em ơi. Cổ đi. Thôi. Đi. Đi. Thôi. Chạy ra đi. Cứu người đi. Thôi. Đi. Đi. Anh em ơi, cổ với anh em ơi. Cổ đi. Thôi. Đi. Đi. Thôi. Chạy ra đi. Cứu người đi. Bây giờ thả leo rồi. Đất Việt nó có này.
Ôi! 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 Anh em ơi, cổ anh em ơi! ఎస్ మనం చూస్తున్నాం కదా ఏదైతే అటు వియత్నాంలో అయితే తీరని విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని సందర్శించడానికి పర్యాటకుల బృందం అయితే పడవలో వెళ్తున్నట్లు సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే ఆ పడవే బోల్తా పడింది. ఏకంగా ఈ ఘటనలో అయితే ఇప్పటికే 34 మంది చనిపోగా మరికొంతమంది గల్లంతయ్యారు. వారి కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవాలి. అయితే వాతావరణం పరిస్థితుల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అయితే మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. సో బలమైన ఈదురుగాలులు అలాగే వాతావరణం అనుకూలించకపోవడంతో ఒక్కసారిగా ఆ కంట్రోల్ తప్పి పడవైతే పక్కకి ఒరిగిపోయింది. సో దీంతో ఎన్నో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. అయితే ఏకంగా ప్రభుత్వ మీడియా ప్రకారం అయితే పడవలో మొత్తం 53 మంది టూరిస్టులు ఉన్నట్లు తెలుస్తుంది. దక్షిణ చైనా సముద్రం నుండి వియత్నాం వైపు తుఫాను విఫా కదులుతున్నప్పుడు మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా ఈ పడవ బోల్తా పడినట్లయితే ఇప్పటికే సమాచారం అందుతుంది. సో అప్పటి నుంచి కూడా రెస్క్యూ టీం అయితే ఆపరేషన్ కొనసాగించి చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని రక్షించగా మరికొంతమంది కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, మనం చూస్తున్నాము వియత్నాంలో జరిగిన విషాద ఘటన. సో అయితే మొత్తంగా ఎంతమంది ప్రయాణికులు ఈ పడవలో ఉన్నారు? సో అసలు ఆ సమయంలో ఏం జరిగింది? పూర్తి డీటెయిల్స్ అంటే అఖిల, వియత్నాంలో విషాదం చోటు చేస్తుంది. సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో 34 మంది మృతి చెందారు. 8 మంది గల్లంతయ్యారు. మరో 11 మందిని రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. 20 మంది వరకు కూడా చిన్నపిల్లలు ఉన్నట్లు కూడా వారు చెప్తున్నారు. టూరిస్ట్ ప్లేస్ హాలండ్ బేకు 48 మంది టూరిస్ట్ ఒక పడవ బయలుదేరి వెళ్లారు. వారితో పాటు 5 సిబ్బందితో ఈ పడవ బయలుదేరింది. బలమైన గాలులు ఒక్కసారిగా రావడంతో పడవ తలకిందలై ఈ పడవ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం అంటే తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్తూ ఉన్నారు. పర్యాటకులతో వెళ్తున్న పడవ ప్రతికూల వాతావరణం పోయింది అనేది కూడా సాక్షులు ఉన్నారు. ఆ ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హాలంగ్ బేకు 40 పర్యాటకులు 5 సిబ్బందితో ఒక పడవ బయలుదేరింది. అదే సమయం వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం, బలమైన గాలులతో పడవ తలకిందులై ప్రమాదానికి గురైందని కూడా చెప్తున్నారు. ఇక దిగిన రెస్క్యూ బృందాలు 4 గంటలు శ్రమించి పలువురిని కాపాడారు. ఇక గల్లంతైన వారి కోసం అయితే శివ, ఇంకా ఎంతమంది ఈ ఘటనలో చిక్కుకుని ఉండవచ్చు? అంటే మొత్తంగా అక్కడికి టూరిస్ట్ ప్లేస్లో వాళ్ళు నమోదు చేసుకుని ఉంటారు కదా. సో ఎన్ని కుటుంబాలు వచ్చాయి? ఇంకా ఎంతమంది గల్లంతై ఉండొచ్చు? వారి కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందా? శివ, మొత్తం ఒక పడవలో 48 మంది పర్యాటకులు ప్లస్ సిబ్బంది 5 సిబ్బంది. అలాగా పడవ మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారు. వారితో పాటు 5 పడవ బయలుదేరింది. ఇక అదే సమయంలో వాతావరణం మారడం, బలమైన గాలులు రావడంతోనే ఈ పడవ బోల్తా పడింది అనేది కూడా తెలుస్తుంది. దాంట్లో ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 34 మంది చనిపోయారు, 8 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 11 మందిని రెస్క్యూ టీమ్స్ రక్షించింది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారని కూడా. ఇక చనిపోయిన వారిలో కూడా ఎక్కువ మంది చిన్నపిల్లల 20 మంది వరకు కూడా రెస్క్యూ సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే ఏదైతే వియత్నాంలో జరిగిన ఘోర ప్రమాదాన్ని అయితే టూరిస్ట్ ప్లేస్ని ఎంజాయ్ చేసేందుకైతే ప్రతి సంవత్సరం కూడా అక్కడికైతే చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అక్కడ సముద్ర ప్రయాణాలు అయితే చాలా కీలకం అనమాట. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ప్రాంతాన్ని ఎంజాయ్ చేసేందుకైతే వస్తూ ఉంటారు. సో అయితే ఈ నేపథ్యంలో ఈసారి ఈ పడవ ప్రయాణం అనేది తీరని విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. ఏకంగా ఇప్పటి వరకు 34 మంది చనిపోయినట్టయితే సమాచారం అందుతుంది.
సో అయితే సుమారుగా 4 గంటలు శ్రమించి రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ కొంతమందిని అయితే కాపాడారు. మరికొంతమంది కోసం ఇంకా గాలింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వారందరూ ఇంకా ఎక్కడి నుంచి వచ్చారు, సో ఎవరు ఏంటని డీటెయిల్స్ కూడా తెలియాల్సి వచ్చింది. సో ఇదేమైనా కూడా టూరిస్టులు ఎంజాయ్ చేసేందుకు వచ్చిన పడవ ప్రయాణం అయితే కొంతమంది కుటుంబంలో విషాదం నింపిందని చెప్పుకోవాలి. సో అయితే ఇలాంటి టైంలో వాతావరణం బాలేనప్పుడు కానీ అలాగే మనం చూస్తున్న క్లియర్ కట్ అక్కడ వాతావరణం అనుకూలించకపోవడం, మరో పక్కన బలమైన ఈదురుగాలులు రావడం దీనికి ప్రధాన కారణంగా అయితే కనిపిస్తుంది. సో దీనివల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా అయితే మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో ఏదేమైనా ఇలాంటి టైంలో ఈ పడవ ప్రయాణాలు అనేవి కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది. సో ఎందుకంటే సో వెదర్ బాలినప్పుడు ఏ పక్క నుంచి ఏమొస్తుంది అనేది కూడా మనం ఒకటేసారి చెప్పలేము. సో అలాంటప్పుడు అక్కడ లైఫ్ లైన్ జాకెట్స్ ధరించినా కూడా సో ఆ మధ్యలో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ కాబట్టి సో ఇలాంటివి కొన్ని రోజులు ఆ వాతావరణాన్ని మనం ముందుగా చూసుకుని వెళ్తే బాగుంటుందని కూడా చెప్పుకోవాలి. సో ఏదేమైనా ప్రస్తుతం అయితే అక్కడ జరిగిన ఘటన అయితే తీరని విషాదాన్ని నింపుకుంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ఏకంగా 20 మంది చిన్న పిల్లలు ఈ ఘటనలో మృతి చెందడం అనేది కూడా ఎంతో విషాదాన్ని నింపిందనే చెప్పుకోవాలి. సో అయితే ప్రస్తుతం అటు వియత్నాంలో జరిగిన ఘటన అయితే మనం ఒక దురదృష్టకరమనే చెప్పాలి. ఏకంగా 34 మంది ఇప్పటి వరకు మరణించారు. ఇంకొంతమంది కోసం రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతుంది. సో ఇప్పటికైనా అక్కడ టూరిస్టులు ప్లేస్లో అయితే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో వచ్చే వారి కోసం, అలాగే వెదర్ని కూడా చూసుకుని ఈ ప్రయాణాలు నిర్వహించడం అనేది కూడా కంపల్సరీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే. సో మరి రెస్క్యూ ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు ఏంటి అనే డీటెయిల్స్ కూడా తెలిసే అవకాశం ఉంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.